పేరా పెడతాం. నువ్వు సంఘంలోకి తిన్నగా వచ్చి సక్రమంగా సంఘానికి వస్తూ, సంఘంలో నువ్వు చేసే పనిని బట్టి, సంఘానికి నువ్వు చేసే సహాయాన్ని బట్టి, సంఘ కార్యక్రమంలో పాల్గొనే దానిని బట్టి అతని సంఘమే నీకు పేరు పెట్టిద్ది. ఏమని పేరు పెడతారు? పెడితే బర్నబా అని పేరు పెడతారు, లేకపోతేనే బందిపోడు దొంగ అని పేరు పెడతారు. పెడితే యేసు అని పేరు పెడతారు, లేదా అప్పగించిన యోధా అని పేరు పెడతారు. నేనేం పెట్టాల్సిన పని లేదు, సంఘమే పెడుతుంది నీకు ఆ పేరు, నువ్వు చేసే పనిని బట్టి. అంతే తప్ప ఆ రోజుకు నీకు అబ్రహాం అని పేరు పెట్టావు అనుకోండి, గుళ్ళో కనబడ్డికి అంతే. పౌలు అని పేరు పెట్టావనుకోండి, ఏ సువార్తకు రాడు, కానీ సువార్త యోధుడు పాపం ఆయన పేరు పెట్టుకొని పేరంతా చెడగొడుతుంటాడు. పేరు మాత్రం రూతు అత్తకు నిద్ర లేకుండా చేసిద్ది. పేరు పెట్టమన్నావు కదమ్మా, పేరు పెట్టాను. ఎస్తేరు అని పేరు పెట్టుకున్నావు, సంతోషం, ఆరిపోయిన నక్షత్రం. ఎస్తేరు నక్షత్రం వెలిగిచ్చేది, నువ్వు ఆరిపెత్తన్నావు అందరినీ. అందుకే ఏమని పేరు పెట్టాలి నీకు? నీకు ఈ పేర్లు పెట్టడం మేం పెట్టడం కాదు, నువ్వు సంపాదించుకో. సంఘమే పెట్టింది నీకు పేరు, తర్వాత ఈ సమాజమే నేను పేరు పెట్టి పిలిచిద్ది, నీ క్యారెక్టర్ని బట్టి, నువ్వు చేసే పనులను బట్టి. ఆ రోజు ఒక పేతురును, ఒక యాకోబును, ఒక యోహానును వాళ్ళని ఏమని పిలిచారట? సంఘమునకు స్తంభములుగా ఎంచబడిన వారు అన్నాడు. అందులో పేతురు గారి గురించి మాట్లాడిన, యోహాను గారి గురించి మాట్లాడి,